హాయ్ ఎస్ వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మన తను సిఆర్ హనుమాన్లు సార్ ఉన్నారు. ఇంట్రెస్ట్ అప్పు ఇది చాలా ఎక్కువైపోతుంది, అప్పులు చేయడం కానివ్వండి ఏదైనా. సో దాని గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నార్మల్గా ఈ లోన్ యాప్స్ వచ్చినప్పటి నుంచి కానివ్వండి, బయట ఇంట్రెస్ట్ కానివ్వండి, చాలామంది తీసుకొని చాలా మోసపోతున్నారు సార్. అంటే ఎంతో 10% ఇంట్రెస్ట్ అని, 5% ఇంట్రెస్ట్ అని, ఇట్లా ఎక్కువైపోతుంది. సో ప్లానింగ్ చేయాలంటే నార్మల్గా ఏం చేయాలి సార్? నార్మల్ ఈ అప్పు ఉండకూడదు అంటే అప్పు అంటే తప్పు అని అనుకోవాలి ఫస్ట్. ఓకే. అనుకున్నప్పుడు కఠిన నిర్ణయం తీసుకొని నేను అప్పు తీసుకోను అని నిర్ణయం తీసుకోవాలి ఫస్ట్. ఆ నిర్ణయం తీసుకొని నిర్ణయాన్ని అమలుపరచాలి. ఓకే. తను ఒక్కడే కాదు, కుటుంబ సభ్యులందరూ అమలుపరచాలి. ఇప్పుడు మనం ఒక్కరే తీసుకోకపోయినా సరిపోదు. పిల్లలు ఇంట్లో వాళ్ళు తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ అది మనకు టెన్షన్ అది రీపేమెంట్ అయ్యేంత వరకు కూడా. కాబట్టి నేను అప్పు తీసుకోము, మేము అప్పు తీసుకోమని నిర్ణయం తీసుకోవాలి. కఠినమైన నిర్ణయం తీసుకొని చేయాలి అమలు. అప్పుడు ఏమవుతుందంటే మనకు అప్పు అనేది లేనప్పుడు ఇన్స్టాల్మెంట్ ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు, వడ్డీ ఉండదు. ఇన్స్టాల్మెంట్ కట్టాలి, ఈ డేట్ లోపల కట్టాలనేది ఉండదు, ఇది ఉండదు. మనకు కొంచెం మనశ్శాంతి ఉంటుంది. అలవాటు అయిపోతాం జీవితంలో. అడ్జస్ట్మెంట్ అనేది ఉన్నదాంతో అడ్జస్ట్ కావడం అలవాటు అయిపోతాం. కానీ మంచిదా చెడ్డదా అని చెప్పారంటే అది మంచిదే అంటాను. మీకు ఒక విధంగా సంపాదించాలనుకున్నప్పుడు అప్పు తీసుకున్న అర్థం ఉంది, కానీ ఖర్చుల కోసం అప్పు తీసుకోకూడదు ఎప్పటికి కూడా. ఓకే. ఆ కఠిన నిర్ణయం తీసుకోవాలి అంతే. అది నేను ఖర్చుల కోసం అప్పు తీసుకోను, ఆలస్యమే తాగుతాను, నా డబ్బు జమ అయినప్పుడే ఏం చేయాలనుకుని చేస్తాను, అంతవరకు చేయను. కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పాలి, ఇది నా పాలసీ, ఇట్లాగే ఫాలో అవుతాము, మీరేం చేయాలనుకున్నా కానీ చేయడానికి లేదు అని చెప్పాలి. కానీ అప్పుడు ఏమవుతుందంటే చెప్పిన వాళ్ళు ఎప్పుడు శత్రువులు అవుతారు అందరికీ. ఓకే. కానీ ఎవరి కొరకు చెప్పేది ఆలోచించాలి. కాబట్టి ఇది దాన్ని ఏమంటారంటే కనబడని టెన్షన్. అది ఆర్థిక బాధ అనేది కనబడే టెన్షన్. అది ఎవరు కనపడదు అది. కానీ మన మైండ్లో మన మనసులో ఉండిపోతుంది. అది ఎప్పుడు టెన్షన్ ఉంటుంది అనమాట. 24 గంటల టెన్షన్ ఉంటుంది. ఇంట్రెస్ట్ కట్టాలి, ఇన్స్టాల్మెంట్ కట్టాలి, రీపేమెంట్ చేయాలి, టెన్షన్ ఉంటుంది. కాబట్టి అది రాకుండా చూసుకోవాలి ఫస్ట్. మరి అప్పుడేం ఆలోచించాలంటే మనకంటే తక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు, మనకంటే తక్కువ పొజిషన్ ఉన్న వాళ్ళు బతకట్లేదా? వై నాట్ వి? మనం ఎందుకు బతకూడదు, మనం ఎందుకు ఉండలేము అనే నిర్ణయం తీసుకుంటే అవన్నీ సాధ్యమవుతుంది. లేదు మనకంటే పై ఉన్నవాడు ఇంకో వాళ్ళకంటే ఉంటారంటే మాత్రం మన ఆదాయం తక్కువ, అది మా ఆస్తి మూరుడు ఆశ బారుడు అన్నట్టు అయిపోతుంది. కాబట్టి అట్లా కాక ఆస్తి మూరుడు అప్పు బారుడు అలా కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కఠినమైన నిర్ణయం తప్పదు. ఇక వ్యాపారం చేయాలనుకునే, సంపాదించాలనుకున్నప్పుడు మీరు లోన్ తీసుకున్నాను అనుకోండి, వచ్చిన ఆదాయంతో కడతారు. ఒకవేళ ఆదాయం రాలేదు, వ్యాపారం బాగాలేదనుకోండి, చూస్తారు, బాగాలేదనుకోండి, నష్టం వస్తుందని చెప్పి మొత్తం తీసేసి కొద్ది రోజుల లోపల ఏమైనా డ్యూ ఉందనుకోండి, నేను అప్పు తీయాల్సి ఉంటే కట్టాల్సి ఉంటే కట్టేసరి అయిపోతుంది. రెండు మనం డివైడ్ చేసుకోవాలి. ఖర్చులక, మనం తీసుకునే ఖర్చుక, సంపాదన కొరక ముందే నిర్ణయించుకోవాలి. అదే మాదిరి ఇప్పుడు మనకు ఒక ఇల్లు తీసుకోవాలనుకుంటాము. ఆ ఇల్లు మనం ఎంత ఇన్స్టాల్మెంట్ కట్టగలుగుతాం అనేది తీసుకొని ఆ ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీదనే లోన్ తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మన నెలకి 25,000 ఇన్స్టాల్మెంట్ కట్టగలుగుతాం. లోన్ ఎంత ఉండాలి? 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, అంతకంటే ఇన్స్టాల్మెంట్ ఉండకూడదు. ఇన్స్టాల్మెంట్ మీదకి లోన్ డిసైడ్ చేసుకోవాలి, కానీ లోన్ మీకు ఇన్స్టాల్మెంట్ కాదు. మన కట్టగల కెపాసిటీ ఎంత ఉన్నది, నెలకి ఎంత కట్టగలుగుతాం, దాని మీదకెళ్ళే లోన్ డిసైడ్ చేసుకోవాలి. అంత లోపల ఇల్లు కాదు, ఏమొస్తుంది కాదు, కాకపోతే పోస్ట్పోన్ చేసుకోండి. అంతవరకు వచ్చేదంతకు ఆగండి, తొందర ఏం లేదు. కానీ అప్పు చేయకుండా తగ్గించుకోండి, అప్పు బాధ్యతను తగ్గించుకోండి. ఇప్పుడు మీ కిరాయి 15,000, 20,000 ఇస్తున్నారు, 25,000, 30,000 ఇన్స్టాల్మెంట్ కట్టాలి, 50,000 ఇన్స్టాల్మెంట్ కట్టడం కష్టం అవుతుంది కదా. ఎన్ని కాంప్రమైజ్ అవుతారు, కాలేదు కదా. కరెక్ట్. అప్పుడు టార్చర్ ఎక్కువైపోతుంది. అప్పుడు ఇది ఆలోచించాలి ఫస్ట్. మనకు అప్పుల అంటే డెట్ ట్రాప్ అంటారు దీన్ని. రుణవలయంలో పడకూడదు. డెట్ ట్రాప్ ఇంగ్లీష్లో అంటే తెలుగులో రుణవలయం. ఓకే. ఆ రుణవలయంలో పడవద్దు అంటే అప్పు కట్టడానికి మళ్ళీ అప్పు తీసుకునే పరిస్థితి రావద్దు. సంపాదించి కట్టాలి కానీ అప్పు తీసుకునే పరిస్థితి రావద్దు. అప్పు కట్టడానికి అప్పు తీసుకునే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. ఎంత తక్కువైతే అంత మంచిది. ఆ మనశ్శాంతి ఫస్ట్ ఏంటంటే అప్పు వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుంది, అప్పు రేళ్ళకి ఎంత
కంఫర్టబుల్గా ఉంటుంది, నేనే లగ్జరీగా ఉంటుంది అన్నాను. కానీ మానసికంగా ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనేది కంపేర్ చేసుకొని అవసరం ఉంది. మనకు అప్పు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అప్పు లేకపోతే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకోండి. అదే కాకుండా డబ్బులు జేబులో 10,000 ఇంట్లో 10,000 అనుకోండి, అప్పుడు ధైర్యం ఎలా ఉంటుంది. అదే 10,000 ఇవ్వాల్సి ఉన్నప్పుడు ధైర్యం ఎలా ఉంటుంది. కంపారిజన్ జస్ట్ కంపేర్ చేసుకుంటే ఒక ఫీల్ కండి. ఒకసారి ఒక ఫీల్ అయితే అప్పుడు అనిపిస్తుంది, అరే అప్పు లేకుంటే బాగుంది, కొంచెం పర్వాలేదు, ప్రశాంతంగా ఉంది. మన దగ్గర 10,000 అనుకోండి, మన ఇంకా ధైర్యం వేరుంది. ఆ విధంగా మనం కంపేర్ చేసుకోవాలి. మన వేరే వాళ్ళు అవసరం లేదు, వేరే వాళ్ళు ఏమనుకుంటారని చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ డెట్ ట్రాప్లోకి రాకుండా చూసుకోవాలి. అప్పు అనేది ఇస్తుండ్రు కదా అని తీసుకోవడం కాదు, మనం కట్టగలుగుతామా లేదా అని తీసుకోండి అంతే. ఇవాళ తప్పించుకునే అవకాశం లేదు, డబ్బుని అప్పు తీసుకున్నాక తప్పించుకునే అవకాశమే లేదు. ప్రపంచంలో ఎక్కడైనా దొరకని మాటలేదు. నేను తప్పించుకుంటాను, ఎక్కడికి వెళ్ళిపోతాను, నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను, ఏం సమస్య లేదు, దొరుకుతారు ఎక్కడైనా. వాళ్ళకి రికవరీ చేయాలనుకుంటే ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా పట్టుకొని రికవరీ చేయగలుగుతారు. 10,000 20,000 చిన్నవేలు వాళ్ళు వదిలేస్తే తప్ప మనం తప్పించుకునే అవకాశం లేదు. ఇంకోటి ఇంతకుముందు చెప్పినట్టుగా అప్పులు ఉన్నప్పుడు సిబిల్ స్కోర్ ప్రాబ్లం వస్తుంది. అవును సార్. బ్యాంక్ లోన్ తీసుకున్నా, ఫైనాన్షియల్ లోన్ తీసుకున్నా, క్రెడిట్ కార్డు తీసుకున్నా, ఇప్పుడు ఇది ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ, టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ తీసుకున్నప్పుడు, ఏసీలు కానీ తీసుకున్నప్పుడు ఈఎంఐ కట్టకపోయినా కానీ ఇవన్నీ సిబిల్ స్కోర్లు వస్తాయి. ఒకవేళ 3 నెలలు కట్టలేదు ఎన్పిఏ అవుతుంది. ఎన్పిఏ అయిన తర్వాత మీకు ఎప్పుడు భవిష్యత్తులో లోన్ దొరకదు. ఇక దొరికినా కానీ చాలా టైం పడుతుంది. ఇది కూడా ఆలోచించాలి మనం. సిబిల్ స్కోర్ ఒకటి, మన మానసిక ప్రశాంతత ఒకటి, తర్వాత కఠిన నిర్ణయమే, ఎవరికి నచ్చదు కానీ తప్పదు. మన ఆరోగ్యం వాళ్ళపోతే ఏం చేస్తారు, డాక్టర్ చెప్పినట్టుగా ఇది తినద్దు, అది తినద్దు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఫాలో అవుతాం. ఇది కూడా అంతే అన్నమాట. అది ఆరోగ్య సమస్య, ఇది ఆర్థిక సమస్య. ఈ ఆర్థిక సమస్యను దూరం చేసుకోవాలి ఫస్ట్. మనకి సమస్యనే అది, ఆ సమస్యను దూరం చేసుకోవాలి. సమస్య రాకుండా చూసుకోవాలి. వచ్చిన తర్వాత సాల్వ్ చేయలేము, మన చేతిలో ఉండదు. అప్పుడు మన కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీదకి వెళ్తుంది, ఆర్థిక సమస్య మీదకి. అలా రాకుండా చూసుకోవాలి ఫస్ట్. ఓకే. మనకంటే లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళు హాయిగా ఉన్నారు. అంటే హాయిగా అంటే లగ్జరీగా విలాసంగా లేకపోయి ఉండొచ్చు, కానీ దే ఆర్ సర్వైవింగ్. మనం కూడా అదే ఆదర్శంగా తీసుకోవాలి. అంతేకాని దాని కొరకు అప్పు తీసి ఏదో వాళ్ళతో వీళ్ళతో ఆడంబరాలు చూపించుకుందాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆర్థికంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్. ఈ లోన్ యాప్స్ ఇవి ఉన్నాయి కదా సార్, దీనివల్ల కూడా చాలామంది అప్పులు దానివల్లనే ఎక్కువ అవుతున్నాయి సార్ ఇప్పుడు. అదేనండి, లోన్ అప్పు అత్యంత మాత్రం తీసుకోవాలని ఏమున్నది, అవసరం లేదు కదా. ఇప్పుడు షోరూమ్లో అన్ని షాపులు ఓపెన్ ఉంటాయి అంటే అన్నీ మన దుకాణానికి వెళ్ళి తీసుకుంటామా? మన జేబులో డబ్బు తీసుకుంటాం. ఇది కూడా అంతే, లోన్ అప్పుడు అంతే. వాళ్ళు నేను ఇస్తాను చెప్తున్నాను, అంతమాత్రం తీసుకోవాలని ఏమున్నది. మీరు క్లిక్ కొట్టకపోతే చాలు, అంతే కదా. కరెక్ట్. అంతేగాని మన వీక్నెస్కి వాళ్ళంటే ఏమొస్తుంది చెప్పండి. కరెక్ట్ సార్. అది ఆలోచించండి. ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే, ఈ లోన్ యాప్స్తో ప్రాబ్లం ఏంటంటే మీ పర్సనల్ డేటా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. అవునట. పర్సనల్ డేటా వెళ్ళిపోయిందంటే రేపు రీపేమెంట్ చేయకపోయినా, రీపేమెంట్ చేసినా కానీ వాళ్ళు ఎవరో అడగలేము, ఏం అడగలేము. వాళ్ళు ఎంత కట్టమంటే అంత కడుతూనే ఉండాలి. ఆ ఛార్జెస్ ఎంత వేసిందో తెలియదు, ఇంట్రెస్ట్ ఎంత తెలియదు, ఇన్స్టాల్మెంట్ ఎంత వేసిందో తెలీదు, అదేమీ తెలియదు మనకు. వాడు కట్టుమంటే కడుతూ ఉండాలి అంతే. ఎంత కట్టని సాటిస్ఫై. వాళ్ళకు కొన్ని చూస్తాం, కొంతమంది స్టోరీస్ ఉన్నాం. వాళ్ళు 25,000 తీసుకుంటే ₹1,00,000 కట్టినా కానీ ఇంకా డ్యూఏ ఉంటుంది. అవునంటే సార్. అవును, నేను కూడా. మరి అది అవసరమా? అలాంటి యాప్లు తీసుకోవడం, లోన్ తీసుకోవడం అవసరమా? అది ఎవరి కోసం తీసుకోవడం? అది ఫస్ట్ అదే ఆలోచించండి. ఎవరి కోసం తీసుకోవాలనుకుంటున్నారు? మనకు మనశ్శాంతి లేనిది ఏ పని చేయకూడదు. మనకు మన ధైర్యం పెంచాలి, కానీ మనకు మనోధైర్యం తగ్గించే మనకు మనశ్శాంతి ఇవన్నీ ఏ పని చేయకూడదు అసలు ఫస్ట్. మన వ్యూయర్స్కి ఇలా అప్పు తీసుకోవద్దు అని అంటే 100% అవసరం ఉంటే ఎవరైనా తీసుకొని మళ్ళీ తీర్చడం అని ఉంటారు. కానీ దానివల్ల ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకొని మరి హెల్త్ ఇష్యూస్ తీసుకోవడం కాకుండా ఇప్పుడు సమస్యలు ఎప్పుడు వస్తాయంటే డెట్ ట్రాప్లోకి వెళ్ళినప్పుడు వస్తాయి. ఆడంబరాల ఖర్చు పెట్టడం, ఆదాయం కంటే ఎక్కువ అప్పు తీసుకోవడం, ఆదాయం కంటే ఎక్కువ కమిట్మెంట్స్ ఉండటం, అయితే పిల్లలు ఏమనుకుంటారో అని వాళ్ళకు ఖర్చులకు ఇవ్వడం, కుటుంబ సభ్యులు ఏమనుకుంటారో ఖర్చులకి పెంచడం, పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని పెంచడం, ఇవన్నీ సమస్యలు. ఇవన్నీ కంపారిజన్ అనేది మొదటిది. అన్నిటికీ మూల కారణం కంపారిజన్. ఒకళ్ళు పోల్చుకోవడం. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి ప్లానింగ్ వాళ్ళది, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. అందరూ ఒక విధంగా ఉండరు. స్కూల్లో అందరూ ఒకటే విధంగా ఒకటే టీచర్ చెప్తాడు, మరి అందరికీ ఒకటే ర్యాంక్ రాదు ఎందుకు?
ఒక్కొక్క ర్యాంక్ వస్తాయి. ఇప్పుడు ఎందుకు వస్తాయి అట్లా? ఎవరు అర్థం చేసుకున్నారు, ఎవరు దాన్ని అర్థం చేసుకున్నారు, దాన్ని ప్రజెంటేజ్ చేయగలిగినారు, పరీక్ష ఎలా రాయగలిగిన దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది కూడా అంతే, లైఫ్ కూడా అంతే. కాబట్టి అందరూ ఒకటే విధంగా ఉన్నారు కాబట్టి మనం అందరూ పక్క అపార్ట్మెంట్ అందరూ ఒక విధంగా ఉన్నారు, ఈ కాలనీలు అందరూ ఒకటే విధంగా ఉన్నారు, మన ఎంప్లాయీస్ అందరూ ఒకటి, మనం కూడా అట్లనే ఉండాలి, అంతకంటే బాగుండాలి. బాగుండడం ఎలా ఉండాలి? పర్ఫార్మెన్స్, సమర్థతతోని, పనితనంతో పెంచుకోండి. కానీ ఈ ఖర్చులు పెంచి ఏదైతే ఫాల్స్ ప్రెస్టీజ్ మెయింటైన్ చేయడం అనేది, దీన్ని ఫాల్స్ ప్రెస్టీజ్ అంటారు, ఆడంబర ఖర్చు పెట్టడం. ఆ ఫాల్స్ ప్రెస్టీజ్ కోసం ఏది చేసినా కానీ ఖచ్చితంగా తప్పేది. కుటుంబ సభ్యులు కూడా దాన్ని ప్రోత్సహించొద్దు. పిల్లలు కానీ, భార్య కానీ, భర్త కానీ, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ ఈ ఫాల్స్ ప్రెస్టీజ్ని ప్రోత్సహించొద్దు. వాళ్ళు ఏది పెట్టుబడి, సపోజ్ ఫంక్షన్ చేస్తారు, మీరు 50 లక్షలు 20 లక్షలు ఖర్చు, 5 లక్షలు ఖర్చు పెట్టారు, ఇంకో అతను కూడా అంతే పెట్టాలనుకోవడం ఎందుకు? వాళ్ళు 50 పెట్టి 50 వాళ్ళు పెట్టింది తినండి, మీ లెక్క వాళ్ళు పెట్టాలనుకోవడం ఎందుకు? పోకండి అలాంటప్పుడు ఇష్టం లేకపోతే. ఈ కంపేర్ చేయడం అనేది వద్దు. వాళ్ళకు ఫ్రిడ్జ్ ఉంది, నాకు కూడా ఫ్రిడ్జ్ ఉంది, అంతకంటే మంచి ఫ్రిడ్జ్ కావాలి అనుకోవడం ఎందుకు? మీరు సంపాదించి కొనుక్కోండి, అంతకంటే మంచిది. అప్పు తీసుకోవడం ఏంటి నాకు అర్థం కాదు. అది ఆలోచించండి ఫస్ట్. మనకి దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? మనకు ఆదాయం వస్తుందా? అప్పు కట్టాలంటే ఆదాయం కావాలి, ఆస్తులమే కట్టము, ఆదాయం కావాలి. ఆదాయం వస్తుందా మీరు తీసుకున్న అప్పు వల్ల? మరి ఆనప్పుడు అప్పు తీసుకోవడం దానికి నార్మల్గా ఉంటే అయిపోతుంది. కంపారిజన్ ఒక్క 2 రోజులు ఆలోచిస్తే 3వ రోజు ఎవ్వరు ఆలోచించారు మన గురించి. అవును సార్, కరెక్ట్. మనమే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, అదేమనుకుంటారో, ఇదేమనుకుంటారో అది చేసి టప్లో పడిపోతాం. అన్నిటికంటే ముఖ్యం మీరు లోన్ యాప్ ఒకటి, క్రెడిట్ కార్డు కూడా సార్. అవును, ద మోస్ట్ వర్స్ట్ థింగ్స్ అన్నమాట. యాక్చువల్లీ క్రెడిట్ కార్డ్స్ రిజర్వ్ పర్మిషన్ దేనికోసం ఇచ్చిందంటే, వ్యాపారం చేసుకునే వాళ్ళకి అమ్మడానికి కొనడానికి మధ్యలో, కొన్న తర్వాత అమ్మడానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది, స్టాక్ ఉంటుంది, ఆ సేల్ కాదు ఒక్కోసారి, ఆ మధ్యలో గ్యాప్ ఫిల్అప్ చేయడానికి క్రెడిట్ కార్డు ఇచ్చారనమాట. వీళ్ళు ఏం చేస్తారు? పర్సనల్ కోసం వాడుతున్నదాన్ని. ఎలక్ట్రిసిటీ బిల్ కట్టడానికి, ఇది మన పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి, కార్లో పెట్రోల్ పోయించడానికి, బైక్లో పెట్రోల్ పోయించడానికి. అది కరెక్ట్ కాదు. అది రిజర్వ్ బ్యాంక్ రీసెంట్గా డైరెక్షన్ ఇచ్చింది, ఆల్ క్రెడిట్ కార్డ్స్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ కమర్షియల్ పర్పస్. దాని మీద జిఎస్టీ వస్తుంది. ఓకే, కమర్షియల్ అయితే జిఎస్టీ వస్తుంది, 18% జిఎస్టీ పెడతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రెడిట్ కార్డ్ అనేది, పర్సనల్ లోన్స్ అనేది, ఈ ఈఎంఐస్ కానీ మీ చేత కొనుక్కోండి, లేకపోతే ఆగండి. అది లేకపోతే బతకలేమని లేదు. ఇంత ఉన్నతంగా బతకకపోయినా మామూలుగా బతకొచ్చు. అది ఆలోచించాలి.